జిల్లా అధ్యక్షురాలు ఆమెకి ఉన్న ఏదో ఎంతో అంత గౌరవం ఉండేది, ఆ గౌరవం కూడా పోగొట్టుకునే పరిస్థితి చేస్తూ ఉంది. ఎందుకంటే నా ప్రస్తావన తీసుకొచ్చింది. నీవు ఏదైనా కానీ 2 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఏం చేయగలిగినావో ప్రజలు చెప్పాలా. అది ఇక్కడ ఏమి చెప్పుకునే లేవు కాబట్టి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే మళ్ళీ మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తాం. ఆదోన్ అంటే కబ్జా అంటే ఆదోన్ అంటే ఆదోని గౌరవాన్ని ఈమె తీస్తా ఉందని చెప్పేసి మనం చెప్తాం జరుగుతాను. ఏదన్నా కూడా ఉన్నత స్థాయి పదవులు వచ్చినప్పుడు ఎట్లున్నా అంటే ఎదిగే కొద్దీ వదగాల, కానీ అబద్ధాలతో మీరు ప్రజలు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారే కానీ మీ పార్టీ తరఫున ఏం చేస్తామని చెప్పుకునే పరిస్థితిలో మీరు లేరని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను. ఏదైనా ఉన్నా 2 ఏళ్ల పరిపాలనలో ఎక్కడైనా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి మాకు కబ్జా చేసినారు, లేకపోతే సాయి ప్రసాద్ రెడ్డి అనుచరులు కబ్జా చేసినారు అని ఎవరైనా మీ దగ్గరకు వచ్చినారా? ఏదిలే, అనవసరంగా అబద్ధాలతోన ఆ రోజు నమ్మించగలిగినారు, కానీ ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎవరెవరు ఏం చేస్తూ ఉన్నారో ఈరోజు అర్థమవుతూ ఉంది. మీ పరిపాలనలో, మీ కూటమి పరిపాలనలో ఏం జరుగుతూ ఉందనేది ఆధార్ కార్డు మార్చి కబ్జాలు చేస్తారు, పోయి జెండాలు పారుతారు, బీజేపీ జెండాలు పారుతారు, తర్వాత చనిపోయిన వాడు బతుకున్న వాడిని చంపేసి కబ్జాలు చేసేదానికి పోతారు. ఏదున్నా కూడా ఈ విధంగా ఈరోజు ఒకటేరంట చెప్పుకునే ఇసుక దోపిడీ, గరుసు దోపిడీ, కోడిగుడ్లు దోపిడీ, భీము దోపిడీ, కాంట్రాక్టుల దగ్గర వసూళ్ళు, తర్వాత రియల్ ఎస్టేట్లతో వసూలు చేస్తూ ఉన్నారు, తర్వాత ఏ రకంగా దీళ్ళు అమ్మే వాళ్ళతో వసూలు చేస్తూ ఉన్నారు, రిజిస్టర్ ఆఫీసులతో వసూలు చేస్తూ ఉన్నారు. దోపిడీ చేసేది మీరు, చెప్పేది మా మీద. ఎందుకంటే మరిపియాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు అన్నీ కూడా. మీరు చేసే కార్యక్రమాలు మరిపించడానికే డైవర్ట్ చేసేదానికి మీరు పాలిటిక్స్ చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తాం. ఇవన్నీ కనపడటంలే వాళ్ళకి. కూటమి ప్రభుత్వంలో మీనాక్షి నాయుడు పెద్ద మనిషిగా ఆయన ఏం మాట్లాడాడు, గౌరవంగా మాట్లాడాడు. ఎవరి పార్టీ వాళ్ళు ఏదున్నా కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటారు. మన కార్యక్రమాలు మనకి, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళకి, ఏదున్నా కూడా ఆయన పద్ధతిగా మాట్లాడిన పరిస్థితి. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన మాట్లాడగలిగినాడు. ఇంకా కొత్త భిక్ష కానీ పొద్దున్నట్ల మన కృష్ణమ్మకి ఏదో జిల్లా పరిస్థితి అయిపోయింది. ఆయన పని మా కింద నీళ్ళు రాలేదమ్మా కృష్ణమ్మ, మీకు వస్తా ఉన్నాయి నీళ్ళు, గుర్తుపెట్టుకోండి. మీకు ఈ పనితోనే మీరు పరిసమాప్తం అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మా గురించి మాకు సీట్ వస్తుందో రాదో, వచ్చినా సంతోషము, రాకపోయినా సంతోషము. మేము దాని గురించి ఆలోచన. రేపు డీలిమిటేషన్లో ఏమైతే దాన్ని కట్టుబడి ఉంటాం, కానీ మాకు ఈ సీట్ రాలేదని బాధపడేది కానీ, సీట్ రాలేదని ఏడ్చేది కానీ పనిచేసే పరిస్థితి కాదు. ఏదో హోదా వచ్చినాక మీరు అన్ని విధాలుగా మీరు ఒక పద్ధతిలో పోతే బాగుంటుంది, కానీ ఇష్టానుసారంగా మాట్లాడకపోతే మీ గౌరవం మీరు తగ్గించుకుంటా ఉన్నారు. ఆదోని గౌరవాన్ని మీరు ఇంకా పూర్తి స్థాయిలో చెడ్డపేరు తెస్తా ఉన్న పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం. ఏదున్నా కూడా మనం మన పార్టీ పరంగా ఇప్పుడు అధికారంలో పెట్టాలి, కానీ ఇష్టానుసారంగా ఏదో వింటాలే ప్రజలు అని చెప్పేసి మాట్లాడే పరిస్థితిలో ఉన్న పరిస్థితి ఉంది. అయినా ఈరోజు ఉండే పరిస్థితిలో మన రాజశేఖర్ గారు ఏ విధంగా మర్చిపోకుండా ఉన్నారో, రామారావు గారిని మర్చిపోవడం లేదు. ఆ విధంగా మీ నాయకుడికి గుర్తుండే పనులు ఆదోళన చేయండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాను. మీకు ఏది లేదు, ఏదో పదవి ఇచ్చినారో పక్క పెట్టేసినారో అయిపోయింది అంతే. మీకున్న బలం అని చెప్పేసి తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు కూడా. అదే ఏదున్నా కూడా మీరు మీ పని ఏదో చేసుకోండి, కానీ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటా మీ గౌరవాన్ని మీరు తగ్గించుకుంటా మాట్లాడే పరిస్థితి లేదమ్మా కృష్ణమ్మ. ఎవరు మాట్లాడిపోయినా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మాట్లాడి మీతో అంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఏది కూడా నిజంగా ప్రజలకి తెలియజేయలే. ఎవరు వచ్చి మీ దగ్గరికి వచ్చి కబ్జాలు చేసి అడగలే. ఏమున్నా కూడా ఇలాంటి విషయాలు ఈ కార్యక్రమంలో మాట్లాడరాదు. ఎందుకంటే వచ్చిన సందర్భంగా వదులుకోవాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము. ఏదున్నా కూడా రాజశేఖర రెడ్డి గారికి ఎవరో సాటి గారు బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరు కూడా మీరు సాటి అయ్యే పరిస్థితే లేదు. 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా ఏది కూడా ప్రజలు మంచి చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఏదున్నా కూడా మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకొని మీరు ప్రజల్లో ఉండేదానికి ప్రయత్నం చేయండి, కానీ అబద్ధాలు చెప్పేసి మీరన్నీ కూడా ప్రజల్లో మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు 29లో మీకు తగిన బుద్ధి చెప్తా అని చెప్పేసి కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను. ముఖ్యంగా